రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇది బిగ్ బ్రేకింగ్. యాక్చువల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఒక ప్రభంజనం అనుకోవచ్చు. అన్ని రిజల్ట్స్ ఒక ఎత్తు, ఈ రిజల్ట్ ఇంకో ఎత్తు అనుకోవచ్చు. ఎందుకంటే జాగృతి, తెలంగాణ జాగృతి పూర్తిగా ఒక మున్సిపాలిటీనే కైవసం చేసుకుంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు పార్టీనే రాలేదు. కానీ వీళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయడమే కాదు, ఏకంగా ఒక మున్సిపాలిటీనే కొట్టినటువంటి పరిస్థితి. అది ఎక్కడ అనంటే గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఇప్పుడు కల్వకుంట్ల కవిత లీడ్ చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి ఆర్ వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ మీద పోటీ చేసి అక్కడ కైవసం చేసుకున్నారు. అక్కడ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉంటే టోటల్గా 8 వార్డుల్లో విజయం అయితే సాధించారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్ గారు. ఆయన కోర్ కమిటీ మెంబర్. ఈ పార్టీ రాకంటే ముందే సార్ సూచనలు అనుకోండి, సార్ హయాంలోనే పార్టీ రూపుదిద్దుకుంటోంది అని కూడా చెప్పొచ్చు. ఇస్మాయిల్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కంగ్రాచులేషన్స్ మొత్తం తెలంగాణ జాగృతికి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి, మరీ ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపల్ పరిధిలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నిజాం వైపు, నిజాయితీ వైపు, నిబద్ధత కలిగిన నాయకుల వైపు నిలబడినటువంటి ప్రజలకు తెలంగాణ జాగృతి పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నారు మీ ద్వారా. చాలా సైలెంట్గా, వెరీ సైలెంట్గా ఎట్లా కొట్టిరు సార్? ఒక మున్సిపాలిటీనే కొట్టిండ్రు. అంటే నేను మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సౌమ్య గారు, ఇక్కడ కవితక్క గారి పట్ల ప్రజల్లో ఎంత బలమైన విశ్వాసం ఉన్నది, కవితక్క నాయకత్వం పట్ల ఎంత నమ్మకం ఉన్నది, కవితక్క భవిష్యత్ రాజకీయ శక్తిగా రావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ వడ్డేపల్లి ప్రాంతంలో మా నాయకుడు గొమ్మెల్లి రంజిత్ యాదవ్ నేతృత్వంలో, అదేవిధంగా వడ్డేపల్లి శ్రీనన్న నేతృత్వంలో అక్కడి ప్రజలు ఒక వైపుకు కవితక్క వైపుకు చూస్తున్నారు, కవితక్క వైపు ఆశగా ఉన్నారు అనే విషయం తెలుసుకుని మేము అక్కడ వీళ్ళిద్దరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసిన ఈ సందర్భం లోపల వాళ్ళ నాయకత్వం కూడా మాకు సంపూర్ణంగా సహకరించింది. ఈ 2 సందర్భాల్లో మా కలిసి పోటీ చేసినటువంటి ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాల్లో 8 స్థానాలు గెలవడం అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే కవితక్క మొదటి నుంచి చెప్తా ఉన్నారు, నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థులను, నమ్మకస్తులను, ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళను, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేటటువంటి వ్యక్తుల పట్ల మీరు ఆదరణ చూపెట్టండి అని ఫోన్ ద్వారా, తర్వాత మెసేజ్ ద్వారా మాత్రమే ఆమె చెప్పినారు. ఇంకా ప్రచారాన్ని కూడా వెళ్ళలేదు. కానీ ఆ సందేశమే ఇంత గొప్పగా పనిచేసింది. కవితక్క రంగంలోకి దిగితే, బరిలోకి దిగితే ఎట్లా ఉంటుందనేది ఇక మనం ఒకసారి ఊహించవచ్చు. ఏదేమైనా ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చెప్పపెట్టు, అదేవిధంగా మేమే ఈ తెలంగాణకు అధికారాన్ని విరవగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్పపెట్టని నేను భావిస్తా ఉన్నా. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి తీర్పులు భవిష్యత్తులో అనేకం వస్తాయి. ఇది తొలి విజయంగా, తొలి మెట్టిగానే భావిస్తా ఉన్నాం సౌమ్య గారు. పార్టీ సింబల్ మీద జరుగుతున్నటువంటి ఎలక్షన్ సార్, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. ఏ పార్టీకి ఓటేస్తున్నామని క్లారిటీగా చూసుకొని మరీ ఓటేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా? అంటే ఏ పార్టీ అయినా విజయం సాధించాలని కోరుకోవడం వేరు, పక్కాగా గెలుస్తాము అని డిసైడ్ అయ్యేది వేరు. మున్సిపాలిటీని కైవసం ఎట్లా చేసుకున్నారు? మేము ఒక్క విషయాన్ని విశ్వసించినాము, ఒక విషయంలో చాలా బలంగా మేము నిలబడినాం. ఏమిటంటే ప్రజలు తప్పకుండా మార్పును కోరుకునే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఆ మార్పును కోరుకుంటే, ఆ మార్పును కోరుకునేటటువంటి ఓటు ఏదైతే ఉందో అది మా వైపు రావాలని, తర్వాత కొత్త నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భం లోపల ఈ కొత్త నాయకులు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాలకు, కొన్ని రాజకీయ పార్టీలకు నిజంగా గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తున్నారనే విశ్వాసాన్ని మాత్రం మేము బలమైన విశ్వాసంతో ఉన్నాం. అదే సందర్భం లోపల ఇదే పిలుపునిచ్చినాం మేము, ప్రలోభాలకు తలదకండి, నాయకుడు ఏ కులపోడు, ఎట్లాంటి వాడు కాదు, మీకు అందుబాటులో ఉంటాడా లేదా, ఇట్లాంటి చూడమన్నాం. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మాకు ఒక భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలుగా రేపు భవిష్యత్తులో కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి పాలన అందించాలన్న లక్ష్యంతో ముందున్నాం. కాబట్టి మేమందరం కలిసి కూడా ప్రజలకు ఇదే చెప్పినాం, డబ్బులకు లొంగవద్దు, పరపతులకు లొంగకండి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని చూసి మీరు ఎన్నుకోండి అని చెప్పినాం. తర్వాత మాకు ఒక బలమైన విశ్వాసం ఉందండి, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పాటు తెలంగాణ జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మాత్రమే ఇచ్చినాం. ఇంకా మేము కాన్సన్ట్రేట్ చేసి మా వైపు నుంచి ఇంకా టికెట్లు ఇవ్వడం కానీ మేము పూర్తిగా కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు. దీంట్లో కొంత మేము మా ప్రయోగం కొంత ఫలిస్తుంది, తప్పకుండా మాకు ఆశాజనకంగా ఉంటుందని మేము భావించాం. యా, అంటే పార్టీ రాకంటే ముందే మీరు ఒక రకంగా బోని కొట్టినట్టు లెక్క, ఒక రకంగా సవాల్ విసిరినట్టు లెక్క, అంతేనా? అవునండి, తప్పకుండా. ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను, అదే విధంగా ఒక రాజకీయ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులకు సంబంధించినటువంటి వ్యతిరేకతను ప్రజలు ఎట్లా చూస్తున్నారు అనడానికి తప్పకుండా నిదర్శనమేనండి. ఎందుకంటే ఈ ఎన్నిక ఆ ప్రాంతంలో వాళ్ళు ఎంతో విసిగిపోయి ఉంటారు కదా ప్రజలు, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పార్టీలతో నాయకులతో. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఇది, దీన్ని గౌరవించాలి. ఎవరైనా దీన్ని తక్కువ చేసి చూస్తే అది వాళ్ళ మూర్ఖత్వం వచ్చి అవివేకం అవుతుంది. ఎస్, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సరే గెలుస్తారేమో, వార్డులలో మేబీ గెలుస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ జాగృతి తరఫు నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులు. కానీ ఏకంగా ఇట్లా మున్సిపాలిటీనే గెలుచుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే ఒక బోని కొట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి ఫస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో బోని కొట్టినట్టుగా ఇప్పుడు నాయకులైతే భావిస్తూ ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లోనే పార్టీ రాబోతోంది. మేబీ మే చివరి వారంలోనో లేకపోతే మే మంత్లోనో పార్టీ కూడా ఆవిర్భావం కాబోతోంది. పార్టీ రాకంటే ముందే ఇప్పుడు ఏకంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.